అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విశ్వనాథ గణపతిరావు గారు రచించిన తానవ్వక నొప్పించక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తండ్రి చెప్పింది విని కిరణ్ ఆశ్చర్యపోయాడు. ఒకంత నమ్మలేకపోయాడు కూడా, అమితాశ్చర్యంతో. ఏమిటి నాన్నగారు, మీరు చెప్తోంది నిజమా అన్నాడు. నిజమే, నేను నీతో అబద్ధం ఎందుకు చెబుతాను అన్నారు సుధామూర్తి గారు. సుధామూర్తి గారి చిన్ననాటి స్నేహితుడు రామలింగేశ్వరరావు తన పలుకుబడితో తమ ఆఫీస్లోని జాబ్ వేయిస్తానన్నారు కిరణ్కి. దానికి గాను ఫార్మాలిటీగా ఇంటర్వ్యూ కూడా జరిపించారు. ఆ జాబ్కి ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఆ ఆఫీస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని, ఎవరిస్తే వాళ్ళకే ఇస్తామంటున్నారని తండ్రి నోటి వెంట విని కిరణ్ నమ్మలేకపోయాడు. ఇదేమిటి నాన్నగారు, అంకుల్ ఆ జాబ్ నాకు ఇప్పిస్తానంటేనేగా నేను ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇప్పుడు ఇలా మాట మార్చి ఆయన మాత్రం ఏం చేస్తారా? ఇప్పించాలని అనుకున్నారు, కానీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అలా డిమాండ్ చేస్తారనుకోలేదు. పైపెచ్చు ఏడాదిలోనే ఆ డబ్బు మొత్తం రాబట్టుకోగలిగే జాబ్కి ఏమాత్రం ఇవ్వలేరా అని అంటున్నారు వాళ్ళు. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా నీరసించిపోయాడు కిరణ్. 3 లక్షల రూపాయలంటే మాటలా? ఎంతో ఆశపడి భార్యతో గొప్పగా చెప్పుకున్న ఉద్యోగం కాస్త ఇలా చేజారిపోతుందనగానే మనసు బాధగా మూలగసాగింది కిరణ్కి. ఆలోచనలో పడ్డ కొడుకు పరిస్థితిని గమనించిన సుధామూర్తి తన ధోరణిలో, ఇప్పుడేం చేద్దామంటావు కిరణ్ అని అడిగాడు. అప్పుడే వంటగదిలోంచి వచ్చిన భార్య చేతికి భుజం మీద కండువా తీసి ఇస్తూ. ఆ అబ్బాయి ఉద్యోగం విషయం ఏమైందండి అని అడిగింది విషయం తెలియని శాంతమ్మ. నీకు తర్వాత చెబుతాను గాని కాస్త కాఫీ ఉంటే పట్టుకురా అన్నారు. సరే అంటూ వంటగదిలోకి వెళ్ళింది శాంతమ్మ. అప్పుడు అన్నాడు కిరణ్, చేయడానికేముంది నాన్నగారు, ఈ అవకాశానికి నీళ్లు వదులుకోవడమే అని. అంతేనంటావ్రా అన్నారు అప్పటికే సోఫాలో కూర్చొని కళ్ళు 2 మూసుకుని వెనక్కి చేరబడి ఆలోచిస్తున్న సుధామూర్తి. పోనీ ఓ పని చేయకూడదు నాన్నగారు అన్నాడు ఏదో ఆలోచన మదిలో స్ఫురించిన కిరణ్. గబుక్కున కళ్ళు తెరిచి సోఫాలో నిటారుగా కూర్చొని, ఏమిటో చెప్పు అన్నారు ఆయన. మీరు బ్యాంక్ లోన్కి అప్లై చేయండి. లోన్ మొత్తం సొమ్ము వడ్డీతో సహా నాకొచ్చే జీతంతో తీర్చేస్తాను. ఆలోచన బాగానే ఉంది, కానీ అంత అప్పు నా ఉద్యోగాన్ని చూసి ఇవ్వరు. అయితే 1,00,000 రూపాయల వరకు ఇవ్వచ్చు. మరి మిగతా 2 లక్షల మాట ఏమిటి? 1,00,000 రూపాయలు లోన్ తీసి ఇవ్వడానికి మీరు రెడీయే కదా అడిగాడు కిరణ్. వారం రోజుల్లో నేను రెడీ చేస్తాను, నీకు అనుమానం అక్కర్లేదు. కానీ మిగతా 2 లక్షల విషయమే ఆలోచించు అన్నారు ఆయన. కిరణ్ తీవ్రంగా ఆలోచించాడు. ఎంత ఆలోచించినా అతడి చిన్న మెదడుకి అంత పెద్ద మొత్తం ఎలా సంపాదించాలో తట్టలేదు. అప్పుడు సుధామూర్తి గారే చెప్పారు, మీ మామగారిని అడగరాదు అని. ఆయన చేసే ఉద్యోగమే అంతంత మాత్రమైంది, అలాంటిది ఆయన ఎలా అంత మొత్తం సర్దగలరు అన్నాడు కిరణ్. ఆయన ఉద్యోగం చిన్నదే గాని అంత డబ్బు అప్పుగా సంపాదించడానికి మనకు లేని అవకాశం ఆయనకు ఉంది. అది చాలు. 2 కాదు 4 లక్షలన్నా అప్పు పుట్టిస్తుంది. ఏమిటి నాన్నగారు అది? సొంత ఇల్లురా, మనకు లేనిది ఆయనకున్నది అదే కదా. నిజమేననుకోండి, కానీ వాళ్ళింటి మీద అప్పు చేయడం బావుండదేమో నాన్నగారు సంశయంగా అన్నాడు కిరణ్. అయితే నీ ఇష్టం, నీవన్నట్టే ఆ ఉద్యోగానికి నీళ్ళొదిలి నిరుద్యోగాన్ని సెటిల్ అయిపో అంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు సుధామూర్తి రుసరుసలాడుతూ. ఇక తప్పదనుకున్నాడు కిరణ్. అయిష్టంగానే మామగారింటికి బయలుదేరి వెళ్లాడు. పరిస్థితినంతటినీ వివరంగా చెప్పాడు కాంతారావు గారికి. ఆయన అల్లుడు చెప్పిందంతా విని, సరే బాబు, ఇల్లైనా వస్తువులైనా మన అవసరాలకి వాడుకోవడానికేగా, అలాగే కాని అన్నారు. అన్న వారం రోజుల్లో ఇల్లు తాకట్టుకెళ్లటం, 2 వారాలకే కిరణ్ ఉద్యోగానికి వెళ్లడం జరిగిపోయాయి. భోజనాలయ్యాక వంటగది సర్ది పాల గ్లాసుతో తమ బెడ్రూమ్ వైపు వెళ్లబోతూ మామగారి గదిలోంచి ఏవో మాటలు వినిపించడంతో టక్కున ఆగింది పద్మ. అవునండి, నాకు తెలియక అడుగుతున్నాను, మన కిరణ్కొచ్చిన ఉద్యోగానికి 3 లక్షల రూపాయలు కట్టానంటున్నారు కదా, ఎవరికి కట్టారు అడిగింది శాంతమ్మ. ఇప్పుడు వివరాలు నువ్వు తెలుసుకొని తీరాలా ఎదురు ప్రశ్నించారు సుధామూర్తి. అది కాదండి, ఆ ఉద్యోగానికి అంత మొత్తం కట్టడం దండగంటున్నారండి మా అన్నయ్య. కడితే దండగే అన్నారు ధీమాగా సుధామూర్తి. అంటే ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది శాంతమ్మ. ఓసి పిచ్చిముద్దు, ఆ ఉద్యోగానికి నేను 1 రూపాయి కూడా కట్టలేదు. మరి ఉద్యోగం ఎలా వచ్చిందండి? నా ఫ్రెండ్ ఇచ్చిన మాట ప్రకారమే వచ్చింది.
మరి కోడలి పిల్ల నాన్నగారితో తమ ఇంటిని తాకట్టు పెట్టించి తీసుకొచ్చిన 2 లక్షలు నా దగ్గరే ఉన్నాయి. భర్త సమాధానాలతో శాంతమ్మ బుర్ర గిర్రున తిరిగింది. మీరేం చెబుతున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదు అంది తల 2 చేతులతో పట్టుకొని. అయితే వివరంగా చెబుతాను విను. అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని మనకు పైసా కూడా కట్నం రూపంలో దక్కకుండా చేశాడా? అయితే ఆ డబ్బులు ఎలా రాబట్టాలని ఆలోచించి ఈ పథకం వేశాను. ఇలా కాకుండా ఆవేశపడి ప్రేమించిన అమ్మాయితో పాటు వాడిని ఆ రోజు ఇంట్లోంచి పొమ్మంటే ఓ పక్క కొడుకుని మరో పక్క సొమ్ముని నష్టపోయేవాళ్ళం. అవునా కాదా? మన అబ్బాయి ఉద్యోగం కోసం వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టించడం పాపం కదండి అంటున్న భార్య నోరు గబుక్కన మూసి, నువ్విక మాటలాపై, అబ్బాయి కోడలి పిల్ల విన్నారంటే మన ప్లాన్ బెడిసి కొడుతుంది అన్నారు నెమ్మదిగా. అతడెంత నెమ్మదిగా అన్నా వినవలసిన కోడలి పద్మ విననే వింది. విని మ్రాన్పడిపోయింది. వారం రోజులు పద్మ ముభావంగా ఉండటంతో కిరణ్కి అనుమానం కలిగింది. ఎప్పటికప్పుడు అడుగుదామనుకుంటూనే పని ఒత్తిడి వలన వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు పనిభారం తీరి జోవియల్గా ఉండటంతో భార్య స్థితికి కారణం తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకే బెడ్పై దూరంగా జరిగి పడుకున్న పద్మపై చెయ్యి వేశాడు, ఇటు తిప్పి అడగాలని. కాని ఆమె ఆ చేతిని విసురుగా నెట్టేసింది. అయినా కిరణ్ ఊరుకోలేదు. ఈసారి భుజం గట్టిగా పట్టి తన వైపు తిప్పి, ఏమిటి పద్మ, ఏమైంది నీకు? ఎందుకిలా వారం రోజులుగా ముభావంగా ఉంటున్నావు అని అడిగాడు. దానికి పద్మ సమాధానం చెప్పలేదు. కాని ముఖంలో కోపాన్ని ప్రదర్శించింది. భోజనం చేశావా? టాపిక్ ని సడన్ గా మార్చి అడిగాడు కిరణ్. ఇంత సడన్ గా భర్త మీద రెచ్చిపోయే అవకాశం వస్తుందనుకోని పద్మ విరుచుకుపడింది. మీ తండ్రి కొడుకుల నిర్వాకం తలుచుకుంటే నా కడుపు వారం రోజులుగా భగభగమని మండిపోతుంది. ఇంకా కడుపులకు తిండి కూడా ఎందుకులేండి, దండగా అంది. తండ్రి కొడుకు నిర్వాకమా? అంటే నేను మా నాన్నగారునా? ఏం చేశా? తెలియక అడుగుతున్నారా? తెలిసి అడుగుతున్నాననుకో, చెప్పు. పెద్ద ఆదర్శమూర్తిలా నన్ను వివాహం చేసుకుని ఆదరణ నటిస్తూ కట్నం అక్కర్లేదని నన్ను ఆహ్వానించి మా నాన్నగారితో ఇల్లు కుదవ పెట్టించి గలగలా మాట్లాడుతున్న భార్య మాటలకు పక్కపక్కమని నవ్వాడు కిరణ్. నవ్వకండి, నాకు ఒళ్ళు మండిపోతోంది. మంట కడుపు నుండి ఒళ్లంతా వ్యాపించిందన్నమాట. వెటకారం కూడానా? వెటకారం కాక ఈ మాత్రానికే. నా తత్వం నీకు బాగా తెలుసు. తానవ్వక నొప్పించక బ్రతికేవాడే ధన్యుడని నమ్మేవాడిని. అందుకే నాకు ఉద్యోగం ఇప్పించిన అంకుల్ ద్వారా నిజం తెలుసుకున్నాను. మా నాన్నగారు వేసిన ప్లాన్ని మీ నాన్నగారికి అంత వివరంగా చెప్పాను. ఆ ఇంటిపై తీసుకున్న 2 లక్షల అప్పుని వడ్డీతో సహా నేను తీర్చడానికి ఒప్పించానే గాని నీవనుకుంటున్నట్టు మీ నాన్నగారిని ఇరకాటంలో పెట్టి దోచుకునే ప్రయత్నం నేను చేయలేదు. కావాలంటే ఇప్పుడు వెళ్ళి మీ నాన్నగారిని అడిగి నీ డౌట్ క్లారిఫై చేసుకో అని అనగానే పద్మ గబుక్కున భర్త చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అంది. మన మధ్య ఆలింగనాలే గాని అపార్థాలకు తావులేదు అంటూ పద్మను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అతడి గుండెపై ఒదిగిపోతూ సిగ్గుల మొంగైంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.